హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నా. హాయ్ ఫ్రెండ్స్, భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర 19వ భాగం మొదలు పెడదాం. ఒక పిల్లవాడికి 2 బొటన వేళ్ళు స్పర్శ లేదు. శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకువస్తే స్వామి క్యాటర్పుల్తో తమాషాకు బిట్టలు కొట్టేవాడు. అనుభవించవద్దయ్యా అన్నారు శ్రీ స్వామివారు. ఒకసారి శ్రీ స్వామివారు రోషిరెడ్డి గారితో, అయ్యా, పోయిన జన్మలో నీవు సుబ్బయ్య అనే బ్రాహ్మణుడివి. నీవు నాకు చదువు చెప్పిన గురువువి. ఈ పంచెల జత 10 రూపాయలు గురుదక్షిణగా తీసుకో అని అతనికి గురుదక్షిణ సమర్పించారు స్వామి. 1979 సంవత్సరంలో శ్రీ స్వామివారి దగ్గరకు యానాది స్త్రీ, ఆమె 3 కుమార్తెలు బాగా ఆకలితో వచ్చారు. వారికి శ్రీ స్వామివారు అన్నం పెట్టించారు. విస్తర్లో అన్నం తల్లి కంటే ముందు బిడ్డలు తినేశారు. తిరిగి అన్నం వడ్డిస్తే అందరూ కడుపు నిండా తిన్నారు. ఇది గమనించిన భక్తులు ఆశ్చర్యపోతూ ఉంటే శ్రీ స్వామివారు, వీళ్లే కాదయ్యా, ఈమెకి ఇంటి దగ్గర ఇంకో 4 బిడ్డలు ఉన్నారు. పూర్వం ఈమె ఒక రాజ్యానికి మహారాణి. ఉయ్యాల ఊగుతూ తన 7 దాసీలకు పెట్టకుండా ఆమె హాయిగా పలహారాలు భోజనం చేసేది. ఆ 7 దాసీలు ఇప్పుడు ఆమె బిడ్డలుగా పుట్టి ఆమెను తిన్నివ్వకుండా బాధిస్తున్నారు అన్నారు స్వామివారు. ఆమె తృప్తిగా భోజనం చేసిన తర్వాత ఆమెకి 10 రూపాయలు ఒక చీర ఇప్పించి పంపించారు స్వామివారు. కర్మఫలం ఎలా పనిచేస్తుందో చూడండి. ఒకసారి వెంకమ్మకు ఆకలి లేకుండా పోయింది. ఎటువంటి ఆహారం చూసినా ఆమెకు వికారం పుట్టేది. ఇలా ఆమె తిండి తినకుండా 5 సంవత్సరాలు శరీరం క్షీణించి మంచాన పడింది. ఆ సమయంలో ఆమె వయసు 20 సంవత్సరాల లోపే ఉండేవి. ఆమె పరిస్థితికి కలత చెంది ఆమె తల్లి ఎన్ని వైద్యాలు మంత్రాలు చేయించినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక వేరే మార్గం లేక వెంకమ్మ తల్లి స్వామిని దర్శించి తన కూతురు గురించి వివరించింది. అందుకు స్వామి ఆమెను పెనబద్వేల్లో తమ వద్దకు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. స్వామి ఆజ్ఞను అనుసరించి వెంకమ్మను స్వామి వద్దకు తీసుకువచ్చారు. ఆమె స్వామి సన్నిధికి రాగానే ఆమెకు విపరీతమైన ఆకలి మొదలై ఒక సేరు అన్నం పెడితే తినేసి చాలేదని మరో 2 సేర్లు అన్నం తినేసింది. స్వామి ఆమె నిద్రపోనీయకుండా 2 రోజులు తమ చెంతనే ఉంచుకుని ఆమెతో వేలుముద్రలు వేయిస్తూ ఉన్నారు. 3వ రోజు స్వామి ఆమెకు తిండి ఇవ్వక ఆ రోజు రాత్రి ఆమెకు ఒక అరటిపండు, పిడికెడు పేలపిండి మాత్రం తినిపించారు. ఆ రోజు నుండి ఆమె ఆరోగ్యం పూర్తిగా కోలుకుని మామూలు స్థితికి వచ్చింది. ఆమెను కాపాడినందుకు కృతజ్ఞతగా ఆమె స్వామి సేవలో జీవితం మొత్తం గడిపేసింది. నూతేటి శ్రీ రామానాయుడు శ్రీ స్వామివారు తిరిగే రోజుల్లో స్వామివారిని దర్శించాడు. ఆ సమయంలో స్వామివారు అప్పుడే అన్నం తెచ్చుకుని తినబోతున్నారు. శ్రీ స్వామివారు రామయ్యకు అన్నం తినమని ఎంత బలవంతం చేసినా రామయ్య నిరాకరించాడు. నేను అన్నం తీసుకుంటే స్వామికి సరిపోదని అతని భావన. ఇది గ్రహించిన స్వామివారు, అయ్యా, ఇవి ఒట్టి మెతుకులనుకుంటున్నావా? ముందు ముందు రోజుల్లో కదా తెలిసేది అని అన్నారు. శ్రీ రామయ్యకు దోశల నిండా అన్నం పెట్టి స్వామివారు ఇట్లా అన్నారు, అట్లా పోయి తిని ఆ కుమ్మరోళ్ళింటికి వెళ్ళి నీళ్లు తాగుపో అన్నారు స్వామి. శ్రీ రామానాయుడు గారికి స్వామి ఇచ్చిన మెతుకుల పుణ్యమో ఏమో తెలియదు కానీ ఎన్ని సంవత్సరాలు స్వామి కోసం ప్రతిరోజు భిక్షాటన తీసుకువస్తున్నా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా జీవించారు. పోలిరెడ్డి గారు మైకా గనిలో ఉద్యోగం చేసేవారు. ఆ గనిలో మేనేజర్ ఉద్యోగం ఖాళీ అవటంతో ఆ ఉద్యోగం తనకి వస్తే బాగుంటుందని అనుకున్నాడు అతను. ఆ గని ఓనర్ గారిని ఆ మేనేజర్ పదవి తనకి ఇవ్వమని అడగాలనుకున్నాడు, కానీ అడగటానికి తడబడసాగాడు. ఒకరోజు పోలిరెడ్డి గారు శ్రీ స్వామివారిని దర్శించి నమస్కరించగానే స్వామివారు పోలిరెడ్డి గారు ఏమీ చెప్పకముందే, అయ్యా, ఈయన పాతాళలోకానికి అధిపతి కావాలి, కానీ వాళ్ళెందుకు అడ్డు తగులుతున్నారు?
దేవుడు సమస్యలు తొలగిస్తాడులే, ఈయనకొక చీటీ రాసి ఇవ్వండి అని చెప్పి తన ఆశీస్సులు చీటీ రాసి వారికి ప్రసాదించారు స్వామి. పోలిరెడ్డి గారి ప్రమేయం లేకుండానే వారిని గని లోపల మేనేజర్గా నియమించారు. రెడ్డి గారికి స్వామివారి మీద భక్తి శ్రద్ధలు పెరిగాయి. శ్రీరామయ్య కొన్ని కారణాల వలన పక్క రైతుల కంటే ఆలస్యంగా తన పొలంలో రాగులు వేశాడు. మొక్కలు సరిగ్గా రావని, మంచి పంట రాదని అతను అనుకున్నాడు. అతను వెంటనే రాగులు బాగా పండితే ఒక బస్తా రాగులు శ్రీ స్వామివారి ఆశ్రమానికి సమర్పిస్తానని మొక్కుకున్నాడు. శ్రీ స్వామివారి ఆశీర్వాదం వలన పంట బాగా పండింది. రాగుల నుంచి మంచి దిగుబడి వచ్చింది. కానీ రామయ్య కొంత భాగం రాగులు శ్రీ స్వామివారికి సమర్పించాడు, కానీ బస్తా రాగులు సమర్పించలేదు. ఈ సంఘటన జరిగి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఒకరోజు శ్రీ స్వామివారిని దర్శించడానికి రామయ్య వచ్చాడు. ఆ సమయంలో శ్రీ స్వామివారు తమలో తాము ఆ రాగులు అట్లాగే పోయాయి అని 2-3 సార్లు గట్టిగా అనుకుంటున్నారు. ఇది విన్న రామయ్య శ్రీ స్వామివారు తన మొక్కు గురించి మాట్లాడుకుంటున్నారని గుర్తించి వెంటనే పరిహారంతో సహా ఆ రాగుల ఖరీదు వెంటనే స్వామివారికి చెల్లించి క్షమాపణ వేడుకున్నాడు. ఒకరోజు శ్రీ స్వామివారు ముదిగేడులో ఒకరి ఇంటికి వెళ్ళి అమ్మా అని పిలిచారు. ఆ గృహిణి ఎవరది అని పెద్దగా అరిచింది. అందుకు శ్రీ స్వామివారు నేనమ్మా, పిచ్చోణ్ణి అన్నారు. ఆమెకు సరిగ్గా వినపడక ఎవరది అని తిరిగి అరిచింది. శ్రీ స్వామివారు తలగీరుకుంటూ పిచ్చోణ్ణమ్మా అన్నారు. అందుకు ఆమె అయితేనేం అన్నది. శ్రీ స్వామివారు ఒక ముద్ద పెడతావని అన్నారు. ఆ గృహిణి వచ్చి ఒక సంగటి ముద్ద స్వామివారి తువాల్లో వేసింది. శ్రీ స్వామివారు నాలిక ఆడటానికి ఇంత వెయ్యమ్మా అన్నారు. అంటే పచ్చడి గాని కూర గాని వేయమని భావం. ఆమె కసురుకుంటూ పచ్చడి తెచ్చి వేసింది. అప్పుడు శ్రీ స్వామివారు ఇంత దార వేయమ్మా అన్నారు. అంటే నెయ్యి వేయమని శ్రీ స్వామివారి భావన. అందుకామె నెయ్యలేదని ఎంతో నిష్ఠూరంగా చెప్పింది. అందుకు స్వామివారు ఉట్టిపైన దూతలో ఉంది వెయ్యమ్మా అన్నారు. కానీ ఆమె కసిరి కొట్టింది. వెంటనే ఆ ఉట్టి తెగి కింద పడి ఆ నెయ్యంతా నేలపాలైంది. శ్రీ స్వామివారు నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. హరినాథ నాయుడు గారికి నోటి వెంట రక్తం పట్టడం మొదలుపెట్టింది. వైద్యులు చేసిన వైద్యం వలన అతని సమస్య తగ్గిపోయింది. కానీ కొంతకాలం తర్వాత తిరిగి అతని నోటి నుండి రక్తం పట్టడం మొదలుపెట్టింది. అతను స్వామిని తలుచుకుని తన ఆరోగ్యం సరైతే స్వామికి ఒక కొబ్బరికాయ సమర్పిస్తానని మొక్కుకున్నాడు. క్రమేణా అతని సమస్య తగ్గి పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. అతను వెంటనే స్వామిని దర్శించి కొబ్బరికాయ సమర్పించాడు. మునికూటి రామయ్య గారికి కడుపు నొప్పి, దడ బలహీనంగా ఉంది. ఏ వైద్యం వలన ఉపయోగం లేకుండా పోయింది. ఆ సమయంలో ఆ ఊరి వ్యక్తి అతని ఇంటికి వచ్చి శ్రీ వెంకయ్య స్వామి మన ఊరు వచ్చి ఉన్నారు, నీవు వారిని దర్శించు అని చెప్పారు. ఆ సమయానికి స్వామివారు బద్వేలు వచ్చి ఉన్నారు. ఆ రోజు రాత్రి శ్రీ స్వామివారు రామయ్యకు స్వప్న దర్శనమిచ్చి నేను బద్వేల్లో ఉన్నాను, నా దగ్గరికి వస్తే నయం చేస్తా అని చెప్పారు. ఉదయాన్నే రామయ్య స్వామి దర్శనానికి వెళ్ళి తనకు దర్శనమిచ్చింది వారే అని గుర్తించి ఆశ్చర్యపోయాడు. శ్రీ స్వామివారు అతన్ని 1 నెల రోజుల పాటు తన సన్నిధిలో ఉండమని ఆజ్ఞాపించారు. అతను 1 నెల రోజుల పాటు స్వామి సన్నిధిలో ఉంటే ఎటువంటి వైద్యం అవసరం లేకుండానే పూర్తిగా కోలుకున్నాడు. రామయ్య గారు తన ఇంటి దగ్గర స్వామికి ఒక పూరిపాక వేయించి స్వామివారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఒకరోజు స్వామివారు రామయ్య గారి ఇంట్లో ఉండగా స్వామి అతను కొంచెం బియ్యం తీసుకురమ్మని ఆ బియ్యాన్ని అక్కడున్న మంచినీళ్ళ బావి దగ్గర వేసి అయ్యా ఇది మిద్దిల్లు అవుతుంది అని ఆశీర్వదించారు. పేదవాడైన రామయ్య స్వామి ఆశీర్వాదం వలన కొద్ది కాలంలోనే నిజంగానే శ్రీమంతుడై మిద్దిల్లు కట్టుకున్నాడు. అతను స్వామి మహాసమాధి చెందిన తర్వాత కూడా నెలకొకసారి శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించి వెళ్ళేవాడు. ఒక అతను చాలా కాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు. అతను స్వామిగారి గురించి తెలుసుకుని స్వామిని దర్శించాడు.
అతను స్వామిలోని తేజస్సు చూసి మంత్రముగ్ధుడయ్యాడు. అతను స్వామి సన్నిధిలో కొంతకాలం ఉన్నాడు. అతని కడుపు నొప్పి కొంచెం తగ్గింది. ఒకరోజు అతని కలలో స్వామి అగ్నిగుండం మీద తేలుతూ దర్శనమిచ్చారు. ఆ దర్శనంతో అతని నిద్రలో నుండి లెగిసి కేకలు వేయసాగాడు. పక్కనే ఉన్న భక్తులు అతన్ని తట్టి లేపి స్థిమితపరిచారు. వెంటనే అతని కడుపులు నొప్పి 3 వంతులు తగ్గిపోయింది. మరుసటి రోజు స్వామి అతన్ని పిలిచి, అయ్యా, నీ నొప్పి ఇంతకన్నా పెరగదు, తగ్గదు, నీవింటికి పో అని ఆజ్ఞాపించారు. అతను స్వామికి నమస్కరించి ఇంటికి వెళ్ళాడు. ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు శ్రీ స్వామివారిని దర్శించినప్పటి సంఘటన ఇలా రాశారు. 1975 సంవత్సరంలో శివరాత్రి నాడు ఉదయాన్నే పూజ చేసుకున్నాక గొలగామూడిలో శ్రీ అవధూత వెంకయ్య స్వామివారిని దర్శించాలని నాకు సంకల్పం కలిగింది. శ్రీ స్వామివారి భక్తుడు, విద్యార్థి అయిన చిరంజీవి రామకృష్ణారెడ్డిని నాతో రమ్మన్నాను. ఆయన గొలగామూడిలో ఉన్నారో లేదో ముందుగా విచారించాలి. ఆయన పక్క గ్రామాలకు వెళ్తూ ఉంటారు అన్నాడు రామకృష్ణ. ఉదయం 8:30 గంటలకు నేను సాయిబాబాకి అగరబత్తి సమర్పించి, సాయి, మీరు సకల సాధు స్వరూపం, శ్రీ వెంకయ్య స్వామి వారి రూపంలో ఉన్న తమను దర్శించడానికి వెళ్తున్నాను. వారి సన్నిధి, ఆశీర్వాదం విశేషంగా లభించాలని ప్రార్థించి బయలుదేరాను. సుమారు 10 గంటలకు గొలగామూడి వెళ్లే బస్సు మాకు ఎదురైంది. మేము అందులో ఎక్కేశాము. శ్రీ స్వామివారి తంబూరా పట్టుకుని ఉన్న ఒక సాధువుని రామకృష్ణ గారు గుర్తుపట్టి విచారించారు. ఆ సాధువు ఇలా చెప్పారు. శ్రీ స్వామివారు 4 రోజుల క్రితమే నెల్లూరు వచ్చి దత్తాత్రేయ మఠంలో విడిది చేశారు. మొదట వారక్కడ 10 రోజులు ఉంటామన్నారు. అందువలన వారు నిర్వహించే నిర్తాగ్నిహోత్రానికి అవసరమైన కట్టెలు కూడా భక్తులు సిద్ధం చేశారు. కానీ వారు ఈరోజు ఉదయం 8:30 గంటలకు తాము తక్షణమే గొలగామూడి బయలుదేరి వెళ్లాలని చెప్పారు. వెంటనే భక్తులు వారిని గుర్రబండిలో అక్కడికి పంపించారు. స్వామివారు అరగంట క్రిందటే గొలగామూడి చేరి ఉండాలి అన్నారు. కొన్ని నిమిషాల్లోనే మేము శ్రీ స్వామివారి సన్నిధికి చేరాము. శ్రీ స్వామివారు ఆకస్మికంగా గొలగామూడి చేరడం వలన భక్తులెవరూ ఆయన దర్శనానికి రాలేదు. నేను రామకృష్ణారెడ్డి మాత్రం సుమారు 6 గంటలు వారి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాము. మా ఇద్దరిని, భజన బృందాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు శ్రీ స్వామివారు. కనుక శ్రీ స్వామివారు శ్రీ సాయిబాబా వారి రూపమే అని నాకు తెలిపినట్లు నాకు అనిపించింది. తర్వాత అప్పుడప్పుడు నేను మా సత్సంగ సభ్యులు శ్రీ స్వామివారిని దర్శించి వచ్చాము అని రాశారు మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ్ స్వామివారు. ఇక్కడితో వెంకయ్య స్వామివారి చరిత్ర 19వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.